గ్లోబల్ మార్కెట్లోకి వెళ్లడమంటే అదొక పెద్ద అవకాశం. కానీ సరిగ్గా ప్లాన్ చేసుకోపోతే అంతే పెద్ద రిస్క్ కూడా. పక్కా ప్లాన్ లేకుండా వెళ్తే అది సముద్రంలో దిక్సూచి లేకుండా ప్రయాణం చేసినట్టే ఉంటుంది. మరి ఆ ప్రయాణాన్ని విజయవంతం చేసే ఆ బ్లూ ప్రింట్ ఏంటి? రండి, ఈ విశ్లేషణలో ఆ రహస్యాన్ని తెలుసుకుందాం. వ్యాపారం చేసే ప్రతి ఒక్కరి మదిలో మెదిలే ప్రశ్న ఇది. సరైన వ్యూహం లేకపోతే ఇది ఖచ్చితంగా ఒక పెద్ద గ్యాంబుల్ అవుతుంది. సమయం, డబ్బు, వనరులు అన్నీ పణంగా పెట్టాల్సి వస్తుంది. అయితే ఈ గ్యాంబుల్ను ఒక పక్కా లెక్కలతో విజయంగా మార్చగలమా? దానికొక మార్గముంది. ఇక్కడే అసలు విషయం వస్తుంది. అదే వ్యూహాత్మక సరిపోలిక. ఇది కేవలం ఒక పదం కాదు, మనకు దారి చూపే దిక్సూచు. ఊహాగానాలకు స్వస్తి పలికి డేటాతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మనకు సహాయం పడుతుంది. సక్సెస్ కోసం మన చేతిలో ఉండే బ్లూప్రింట్ అన్నమాట. సరే, మరి బ్లూప్రింట్ ఎలా ఉంటుందో చూద్దామా? ఏ విజయవంతమైన విస్తరణకైనా 4 బలమైన పిల్లర్స్ అవసరం. ఇవే మన ప్లాన్కు పునాది. వీటిలో ఏ ఒక్కటి బలహీనంగా ఉన్నా మనం కట్టే బిల్డింగ్ మొత్తం కూలిపోయే ప్రమాదముంది. ఆ 4 కీలక స్తంభాలు ఇవే. టెక్నాలజీ, ఇది మన ఇంజిన్ లాంటిది. మార్కెట్ యాక్సెస్, మనం వెళ్లాల్సిన దారి. ప్రతిభ, మన టీం. ఇంకా మేధో సంపత్తి, ఇది మన సీక్రెట్ వెపన్. రండి, ఈ విశ్లేషణలో ఒక్కో పిల్లర్ గురించి లోతుగా చూద్దాం. ముందుగా మన పునాదిలోని మొదటి 2 ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం: టెక్నాలజీ ఇంకా మార్కెట్. మన దగ్గర సరైన టూల్స్ ఉన్నాయా? వాటిని వాడటానికి సరైన చోటు దొరుకుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. టెక్నాలజీ గురించి ఆలోచిద్దాం. ఇది కేవలం సాఫ్ట్వేర్ లేదా హార్డ్వేర్ కాదు. ఇది మన బిజినెస్ బిల్డింగ్కు ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ కొత్త వాతావరణంలో బలంగా నిలబడగలదా? లేకపోతే ఎంత మంచి బిల్డింగ్ కట్టినా అది ఎప్పుడో ఒకప్పుడు కూలిపోతుంది. అందుకే కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. మన ప్రస్తుత టెక్నాలజీ కెపాసిటీ ఎంత? అక్కడి లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అది సెట్ అవుతుందా? ఏమైనా మార్పులు చేర్పులు అవసరమా? అన్నిటికంగా ముఖ్యంగా అక్కడ మనకు హెల్ప్ చేసే టెక్ పార్ట్నర్లు ఉన్నారా? ఇవి కేవలం టెక్నికల్ ప్రశ్నలు కాదండి, ఇవి వ్యాపార మనుగడకు సంబంధించిన ప్రశ్నలు. మన దగ్గర ప్రపంచంలోనే బెస్ట్ టెక్నాలజీ ఉండొచ్చు, కానీ దాన్ని కొనడానికి ఎవరూ లేకపోతే ఏం లాభం? అందుకే రెండో పిల్లర్ చాలా ముఖ్యం. అదే మార్కెట్. మనం అమ్మే ప్రోడక్ట్ లేదా సర్వీస్కి అక్కడ నిజంగా అవసరం ఉందా? మనం వాళ్ళని రీచ్ అవ్వగలమా? సో లీడర్సు కొన్ని కఠినమైన ప్రశ్నలకు సమాధానాలు వెతకాలి. అసలు డిమాండ్ ఉందా లేదా? ఉంటే మన ప్రోడక్ట్స్ని కస్టమర్లకి ఎలా చేర్చాలి? అక్కడి లోకల్ మార్కెటింగ్ ఛానళ్ళేంటి? ఇంకా చాలా ముఖ్యంగా మన కాంపిటీటర్స్ ఎవరు? వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు? ఇప్పుడు మనం చివరి 2 కానీ అత్యంత ముఖ్యమైన పిల్లర్స్ దగ్గరకొచ్చాం: మన టీం ఇంకా మన ఐడియాలు. కరెక్ట్ పీపుల్ లేకుండా, మన ఆస్తులను మనం కాపాడుకోకుండా ఏ వ్యాపారమో నిలబడలేదు. చూడండి, ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలంటే కేవలం బ్లూప్రింట్ ఉంటే సరిపోదు. దాన్ని నిర్మించడానికి స్కిల్స్ ఉన్న టీం కావాలి గదా. మన బిజినెస్లో ఆ నిర్మాణ బృందమే మన ఎంప్లాయీస్, మన టాలెంట్. లోకల్ టాలెంట్ను అంచనా వేయడానికి ఒక సిస్టమాటిక్ పద్ధతి కావాలి. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ నుండి సేల్స్ టీం వరకు, ఆపరేషన్స్ మేనేజర్ల నుండి లీడర్షిప్ వరకు. మనకు కావాల్సిన స్కిల్స్ అక్కడ అందుబాటులో ఉన్నాయా? వాళ్లను హైర్ చేయడానికి ఎంత ఖర్చవుతుంది? ఈ ఎనాలిసిస్ చాలా చాలా ముఖ్యం. ఓకే, మన దగ్గర రైట్ టీం ఉంది. ఇప్పుడు మన ఆస్తిని, అంటే మన ఐడియాలను కాపాడుకోవాలి. వేరే దేశంలో మన పేటెంట్లు, ట్రేడ్ మార్క్లు, మన బిజినెస్ సీక్రెట్స్ ఎంత సేఫ్? దీని గురించే 4వ పిల్లర్: మేధో సంపత్తి రక్షణ. మనం ఏ అసెట్స్ను ప్రొటెక్ట్ చేసుకోవాలి? అక్కడి చట్టాలు మనకు ఎంతవరకు సపోర్ట్ చేస్తాయి? రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి? ఈ ప్రశ్నలకు ముందే సమాధానాలు తెలుసుకోకపోతే ఫ్యూచర్లో పెద్ద మూల్యం చెల్లించాల్సి రావచ్చు. 4 పిల్లర్స్ కట్టేశాం. ఇప్పుడు మన ప్లాన్ నిజమైన ఒత్తిడిని తట్టుకుంటుందా లేదా అని టెస్ట్ చేసే టైం వచ్చింది. దీన్నే స్ట్రెస్ టెస్ట్ అంటారు. మనకు ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి? మన ప్రయాణంలో కొన్ని అనుకూల పవనాలు ఉంటాయి, కొన్ని ప్రతికూల గాలులు ఉంటాయి. ఉదాహరణకి, ప్రభుత్వ ప్రోత్సాహకాలు మనల్ని ముందుకు నడిపిస్తాయి. అదే సమయంలో స్కిల్డ్ ఎంప్లాయీస్ దొరకకపోవడం మన వేగాన్ని తగ్గించేస్తుంది. ఒక మంచి బ్లూప్రింట్ కేవలం ప్రాబ్లమ్స్నే చూపించదు, వాటికి సొల్యూషన్స్ కూడా ఇస్తుంది. టెక్నాలజీ, మార్కెట్, టాలెంట్, ఐపీ, ప్రతి ఫీల్డ్లో ఎదురయ్యే రిస్క్లను గుర్తించి వాటిని ఎదుర్కోవడానికి ఒక క్లియర్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలి. అనాలిసిస్ అంతా పూర్తయింది. ఇప్పుడు అసలు సిసల సమయం వచ్చేసింది. నిర్ణయం తీసుకునే సమయం. మనం గ్యాదర్ చేసిన ఈ ఇన్ఫర్మేషన్ అంతా
మనల్ని ఒకే ఒక్క ప్రశ్నకు జవాబు వైపు నడిపిస్తోంది. గో ఆర్ నో గో. ఈ అనాలిసిస్ మొత్తాన్ని ఒకే ఒక్క నెంబర్లోకి తీసుకొద్దాం. ప్రతి 4 పిల్లర్స్కి 1 నుంచి 5 వరకు స్కేల్పై మన రెడీనెస్ని స్కోర్ చేద్దాం. ఇది మన బలాలు, బలహీనతలను ఒక్కచూపులో క్లియర్గా చూపిస్తుంది. ఉదాహరణకు మన స్కోర్ 20కి 16 అనుకుందాం. ఇది కేవలం ఒక నంబర్ కాదు. ఇది మన కాన్ఫిడెన్స్ను చూపిస్తుంది. ఇది మనకేం చెబుతోందంటే, ఓకే, మనం చాలా వరకు సిద్ధంగా ఉన్నాం, కాని కొన్ని వీక్నెస్లు ఉన్నాయి. ఈ స్కోర్ మన నెక్స్ట్ స్టెప్స్కి డైరెక్షన్ ఇస్తుంది. చూసారా ఈ ప్రాసెస్ ఎంత లాజికల్గా ఉందో? ఫస్ట్ అసెస్ చేస్తాం, తర్వాత డిసైడ్ చేస్తాం, ఆ తర్వాత యాక్షన్ తీసుకుంటాం. కన్ఫ్యూజన్కి ఏమాత్రం తావు లేకుండా ఒక క్లియర్, ప్రాక్టికల్ దారిని ఇది మన ముందుంచుతుంది. సో మనం ఈ విశ్లేషణను ఈ ఒక్క పవర్ఫుల్ ప్రశ్నతో ముగిద్దాం. ప్రతి లీడర్ తమను తాను వేసుకోవాల్సిన ప్రశ్న ఇది: ఈ కొత్త ప్రాంతంలో సక్సెస్ అవ్వడానికి మన ఆర్గనైజేషన్కు సరైన టెక్నాలజీ, టాలెంట్, మార్కెట్, ఇంకా ఐపీ బలం ఉందా? ఈ ప్రశ్నకు సమాధానమే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది.